హాయ్ ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్‌పై భారీ కుట్ర. అసలు పిఠాపురంలో ఏం జరుగుతుంది? ఒక స్కూల్‌లో ఇద్దరు పిల్లల మధ్య జరిగిన ఘర్షణను ఒక కుల ఘర్షణగా చిత్రీకరించిన వైసీపీ మీడియా. అసలు చిన్న పిల్లల మనసులో కూడా విష బీజాలు నాటాలని చూస్తున్నారు. మీ రాజకీయం కోసం చిన్న పిల్లలను బలి చేస్తున్నారు. అసలు ఇన్ని రోజులు లేని కుల ఘర్షణలు పవన్ కళ్యాణ్ నెగ్గిన తర్వాతే ఎందుకొచ్చాయి? ఇక్కడ ఒకటే క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ని ఎదిరించే దమ్ము ఈ పార్టీకి లేదు. అందుకే పవన్ కళ్యాణ్ డైరెక్ట్‌గా ఎదుర్కోలేకే ఇలాంటి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అంతేకాదు పిఠాపురంలో జరిగిన అభివృద్ధిని చూసి ఇలా ఓర్వలేకే ఇప్పుడు వరకు వైసీపీకి అండగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళడంతో తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి వైసీపీ ఇలాంటి పనులు చేస్తుందని క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అంతేకాదు ఇప్పుడు వరకు చేసిన అభివృద్ధి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా పిఠాపురంలో చేయలేదు. అంతేకాదు పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్‌గా ఎదుర్కొనే దమ్ము ఈ పార్టీకి లేదు. అందుకే ఇలాంటి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తుంది. ప్రశాంతంగా ఉన్న పిఠాపురాన్ని వైసీపీ తమ స్వార్థ రాజకీయాల కోసం సర్వనాశనం చేస్తుంది. గతంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అసలు పిఠాపురానికి ఏం చేసిందన్న దానికి సమాధానం చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ చేసినట్టుగా ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు పిఠాపురం చేయలేదు. ఎంతసేపు వైసీపీకి కావాల్సింది కుల రాజకీయాలు, శవ రాజకీయాలు తప్ప ప్రజల అభివృద్ధి అన్నది ఈ పార్టీకి అనవసరం. పవన్ కళ్యాణ్‌పై మీరెన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇలాంటి కుల రాజకీయాలు ఎప్పుడు చేయడు. పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటది గానీ, ఇలాంటి కుల రాజకీయాలు, శవ రాజకీయాలు పవన్ కళ్యాణ్‌కి అసలు తెలియవు. అలాంటి రాజకీయాలు చేసే పరిస్థితే పవన్ కళ్యాణ్ తన పదవినైనా వదులుకుంటాడు గానీ, ఇంత నీచానికి మాత్రం దిగజారడు. ఇప్పటికైనా వైసీపీ పార్టీ మారితే మంచిది. లేదు ఇలాగే ఉంటామంటే 2029 ఎలక్షన్‌లో కూడా వచ్చిన 11 సీట్లు కూడా పోయి 5 సీట్లకు మిగిలిపోద్ది. ఇప్పటికైనా వైసీపీ మారితే మంచిది. ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి. ఇలాంటి కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టొద్దు.